హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి. నిన్న లైవ్లో ఒక సంఘటన జరిగింది. అది ఏంటి అంటే పూల్ టాస్క్ ఉంటుంది కదా, ఆ టాస్క్లో సుమన్ శెట్టికి చాలా అన్యాయం జరిగింది పాపం. ఎందుకు అంటే ఫ్లోరా అక్కడ సంచాలక్. సుమన్ శెట్టి అన్న టచ్ చేశాడని చెప్పేసి గేమ్ నుంచి అవుట్ చేస్తుంది ఫ్లోరా. సపోర్ట్ తీసుకున్నాడు అంటుంది. అక్కడ సుమన్ శెట్టి అంటారు, నేను టచ్ చేయలేదమ్మా, నా కాళ్ళే అందవు, నేను ఎలా చేస్తాను, నేను ఎలా సపోర్ట్ తీసుకుంటాను, వాటర్లో మీకు అలాగే కనపడుతుంది అంటాడు సుమన్ శెట్టి. అయినా కానీ వినకుండా అక్కడ కళ్యాణ్ వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అన్న ఫైనల్ డిసిషన్ సంచాలక్దే, మీరు పైకి లేవండి అన్న, పక్క వారికి ఇబ్బంది అవుతుంది అని అంటాడు కళ్యాణ్. అప్పుడు ఏమంటాడంటే సుమన్ శెట్టి, అంటే తప్పు తీసుకోమంటావా అనేసి అంటాడు. అలా కాదన్నా, సార్ వచ్చాక చెబుతారు వీకెండ్లో, లేవండమ్మా అని కళ్యాణ్ అంటాడు అక్కడ. అయితే ఇమాన్యుల్ వచ్చి ప్లీజ్ అన్నా అంటూ కూల్గా అడగగానే సుమన్ శెట్టి అంటారు బాధగా, నేను తప్పు చెయ్యలేము, నేను తప్పు చేయనప్పుడు ఆర్గ్యుమెంట్ చెయ్యను, ఇది తప్పు కాదని చెప్తున్నా ఇమ్ము అంటూ బాధగా చెప్తాడు సుమన్ శెట్టి. పాపం నిజంగా సుమన్ శెట్టికి అక్కడ చాలా అన్యాయం జరిగింది. అసలు సుమన్ శెట్టి తప్పే లేదు అక్కడ. ఆమెకి కాలు టచ్ చేసినట్టు అనిపించింది, కానీ అక్కడ సుమన్ శెట్టి టచ్ చేయలేదు. అనవసరంగా ఆయనని తీసేశారు అనిపించింది. ఇక రాము అంటాడు అక్కడ, వీకెండ్లో సార్ చెప్తారన్నా అంటే ఏం చేస్తారు అప్పుడు సార్ చెప్పి, నాకేమన్నా లాభమా, ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది కదా, నేనేమన్నా అందరిలో 6 అడుగులు ఉన్నానా, నా తప్పు అని చెప్పేసి తీసేశారు అంటూ అక్కడ సుమన్ శెట్టి చాలా బాధపడుతుంటాడు. కానీ అక్కడ సుమన్ శెట్టికి చాలా అన్యాయం జరిగింది ఈ టాస్క్లో. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.